పరమ పవిత్రమైన శ్రావణమాసం భగవతారాధనకు ఎంతో విశేషమైన మాసం. అంతటి విశిష్టతతో కూడుకున్న శ్రావణ మాసం ముగింపు మరియు అమావాస్య సోమవారంను పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణం గొల్లగూడెంలో భక్తుల కొంగు బంగారమై కొలువుతీరిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు మరియు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గొల్లగూడెం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య ముందుగా మహాగణపతి పూజ జరిపారు. శ్రీ ఆంజనేయ స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సింధూర లేపనం గావించి ఎన్నో రకాల సుగంధ సోయగ పుష్పాలు, తమలపాకులతో అంజనీ తనయుడిని సర్వాలంకార భరితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామ పూజలను జరిపి ఎన్నో రకాల పిండి వంటలతో నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు. అనంతరం రామనామ సంకీర్తనలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులకు వేదాశీర్వచనములను చేసిన అర్చక స్వాములు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ ఆంజనేయ స్వామికి జరిగిన అభిషేక విశేష పూజలలో గొల్లగూడెంతో పాటు వివిధ కాలనీల నుండి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి పవనసుతుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పాదరమిత్రాయ వరుణాయ వాయవే మళ్ళా నీల్మో కృష్ణ హరే హరే రామ అయోధ్య రామ రామ జయ రామ గురాయ మేఘవంధవిమోత్రే నమః ఓం రక్షోద్విధ్వంసకారాయ నమః ఓం పరమజ్ఞాపరిహరాయ నమః ఓం అంజనాకరాయ నమః ఓం కాంచనాభాయ నమః ఓం సీతాన్వేషణపండితాయ నమః ఓం శ్రీధరవదేవానాం ధూమోయం చిలకరించి చుట్టూ దింపు ప్రభుత్వం 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ నమః. ఓం వారికి మంగళహారతి అవుతుంది. నారాయణం కృష్ణరామధరం వాసుదేవం శ్రీధరం కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 భక్తరణ ప్రియ మంగళలోచన నారాయణ దప్తాదోహ హరి నారాయణ దవదాదోహ శివనారాయణ దవదాదోహం ధన్యవాద్రం మధో Hare Hare
Ram Jai Ram Jai Jai Ram. Shri 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 Ram Jai Ram Jai.
సంగారెడ్డి పట్టణంలో గల 9వ వార్డు గొల్లాగూడెంలో అతి పురాతనమైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో ఈరోజు శ్రావణ మాసం పురస్కరించుకొని స్పెషల్గా ఈరోజు సోమవతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి సింధూర మహోత్సవ కార్యక్రమం జరుపుకున్నాము. ఇందులో గ్రామంలో ఉన్నటువంటి చిన్నలు పెద్దలు మహిళలు అందరూ కూడా మూకుమ్మడిగా అందరూ ఐక్యతతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆ స్వామివారి ఆశీస్సులు మా గ్రామంపై, మా గ్రామ ప్రజలపై మరియు పరిసర కాలనీల ప్రజలపై ఉండాలని ఉంటూ అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ స్వామివారికి కోరుకుంటూ జై శ్రీరామ్, జై పవనసుత హనుమాన్కి జై. గొల్లగూడెం గ్రామ ప్రజలకు, సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఈరోజు ఆఖరి శ్రావణ మాసం అలాగే సమావేశం సందర్భంగా గొల్లగూడెం గ్రామంలో ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దేవుడి ఆశీస్సులు 9వ వార్డు గ్రామ ప్రజలపై ఉండాలని, అందరూ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను.